రైతు సోదరులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అగ్రికల్చర్ స్టూడెంట్ టెక్నిక్స్ యూట్యూబ్ ఛానల్. ముఖ్యంగా ఈరోజు మనం భూమిలో చౌడు అనేది ఎలా తగ్గించుకోవాలి, అలాగే చౌడు భూముల్లో అద్భుతంగా పనిచేసే ఒక ప్రోడక్ట్ గురించి మీకు తెలియజేస్తాను. దాన్ని మనం హలో చెక్ అంటామండి. ఈ హలో చెక్లో ఏముంటుంది, ఇప్పుడు కొంత అప్డేట్ అయిందండి హలో చెక్. ఈ హలో చెక్లో ఏమేమి ఉంటుంది, దీన్ని వేయడం వల్ల భూమికి ఎటువంటి లాభాలు ఉన్నాయి, అలాగే వాటర్ pH కూడా మనం భూమి pHనే కాకుండా వాటర్ pH తగ్గించే కెపాసిటీ కూడా దీనికి ఉంటుందండి. అలాగే భూమి యొక్క pH కూడా దీన్ని తగ్గించుకోవడానికి ఛాన్స్ ఉంటుందండి. దీన్ని ఎలా ఆర్డర్ చేసుకోవాలి, అలాగే హలో చెక్ మనకు మార్కెట్లో ఎక్కడ ఏ కంపెనీ అనేది కూడా పూర్తిగా తెలియజేస్తాను. అలాగే దీని రేటు కూడా నేను చెప్తానండి. అలాగే మీరు ప్రతి ఒక్క రైతు సోదరుడు, చౌడు భూములు ఉన్న ప్రతి ఒక్క రైతు వీడియో చూడాలండి. వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అలాగే ఈ విషయాన్ని కూడా మన తోటి రైతులకు కూడా మీరు వీడియోని షేర్ చేస్తే 10 మంది తెలుసుకుంటారండి. ప్రతి ఒక్క రైతు షేరు అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకే, మెయిన్ టాపిక్ లేక వెళ్ళిపోదాం. ప్రస్తుతం మన రాయలసీమ ప్రాంతాల్లో అయితేమి, తెలంగాణ ప్రాంతాల్లో అయితేమి, అలాగే మన టోటల్ ఇండియాలోనే చౌడు భూములు అనేది ఎక్కువగా ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఆ చౌడు భూముల్లో చౌడు పోగొట్టే ప్రోడక్ట్లు లేక చాలా ప్రాంతాల్లో మనం జిప్సం వేసుకుంటా ఉన్నాం. జిప్సం వేసుకున్నా మనకు అద్భుతంగా రిజల్ట్ రాలేదండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం జిప్సం వేసుకోవడం వల్ల భూమి అనేది మనకు నిస్సారవంతమే కాకుండా, అంటే చౌడు శాతం అనేది తగ్గుతుంది, కానీ మనం ఎవ్రీ ఇయర్ జిప్సం వేసుకోకూడదండి. ఎందుకంటే అది కెమికల్ కాబట్టి భూమి మనకు నాశనమయ్యే ఛాన్స్ ఉంటుంది. కావున నేను హలో చెక్ అనేది నేను చెప్తాను. ఇది చౌడు భూములకు మనకు అద్భుతంగా పనిచేస్తుందండి. చౌడు భూముల్లో నెంబర్ 1 నేను చెప్తున్నాను. ఇది వాడిన ప్రతి ఒక్క రైతు దీని రివ్యూ అడగండి. హలో చెక్ అండి. దీన్ని ఆర్డర్ ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను లాస్ట్లో. అసలు ఈ హలో చెక్లో ఏమేమి ఉంటుంది, ఏమేమి పంటలు వాడుకోవచ్చు, చౌడు భూములకే మాత్రమే వాడుకోవాలా, అన్ని భూముల్లో మన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, అలాగే తెలంగాణ ప్రతి ఒక్క భూమిలో ఈ హలో చెక్ అనేది వాడాలండి. ఎందుకంటే ప్రస్తుతం మనం వేసిన ఎరువులు కానీ, అలాగే మనం ఎక్కువగా కెమికల్ ఫర్టిలైజర్ వేయడం వల్ల భూమి నిస్సారవంతంగా మారి, అలాగే మనకు అనుకున్న దిగుబడులు కూడా రావడం లేదు. కావున ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క భూమిలో కూడా ఇది వాడుకోవాలా. ముఖ్యంగా చౌడు భూముల రైతులైతే పాపం వాళ్ళకు తెలియక పంటలు కూడా పెట్టట్లేదండి చౌడు భూముల్లో. ఎందుకంటే పాపం వాళ్ళకు ప్రాపర్గా ఊరికే జిప్సం వేస్తూ ఉన్నారు. జిప్సం వేసేసి చుట్టూ నీళ్ళు కట్టేస్తారు. తర్వాత ఆ నీళ్ళు వదిలేసినా కూడా చౌడు అనేది అప్పటి వరకు తగ్గుతుంది. కానీ చౌడు శాశ్వతంగా తీసేసే ప్రోడక్ట్ అండి ఇది హలో చెక్ అనేది. దీన్ని వాడుకోవడం వల్ల మనకి ఎంత బెనిఫిట్ ఉందనేది కూడా చెప్తాను. అసలు ఈ హలో చెక్లో ఏమేమి ఉంటుంది అనేది కూడా మనం పూర్తిగా తెలుసుకుందాం. దీనిలో ముఖ్యంగా మనం గమనించినట్లయితే హలోఫిలిక్ అనే ఒక బ్యాక్టీరియా ఉంటుందండి. దీంట్లో హలోఫిలిక్ అనే ఒక బ్యాక్టీరియా ఉంటుంది. ఈ హలోఫిలిక్ అనే బ్యాక్టీరియా ఎలా ఉంటుందంటే, మనం దీన్ని ఎకరాకు మనము 500 ml అండి, 250 ml టు 500 ml మనం 8 నుంచి 10 ట్యాంకులు ఇది స్ప్రే చేసేటప్పుడు భూమికి మనం బీడు భూములు కూడా స్ప్రే చేసుకోవచ్చు. అంటే పంట మనము ఇంకా వారంలో వేస్తామన్నాగా భూమి అంతా తడిపేసి ఇది స్ప్రే చేసేటప్పుడు కంపల్సరీగా భూమిలో తేమ అనేది ఉండాలా. తేమ అనేది ఉంటేనే మనకు అద్భుతంగా ఈ ప్రోడక్ట్ అనేది పనిచేయడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో ఇంకా చాలా ఉన్నాయండి. నైట్రోజన్ సాల్బులింగ్ బ్యాక్టీరియా ఉంటుంది, ఫాస్ఫరస్ సాల్బులింగ్ బ్యాక్టీరియా ఉంటుంది, పొటాష్ సాల్బులింగ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఇది అన్ని పోషకాలు కలిగి ఉంటుందండి. అంటే మొక్కకు కావాల్సిన అన్ని పోషకాలు కలిగిన ఒక హలోఫిలిక్ బ్యాక్టీరియాతో చౌడును పోగొట్టే అద్భుతమైన ప్రోడక్ట్ అని చెప్తాను. మీరు ఈ ప్రోడక్ట్ మీకు నమ్మకం లేకపోతే ఒక ఎకరాకు వాడిన తర్వాతే మనము అన్ని భూములకు వాడుకోండి. ఇంకోటండి, ప్రతి ఒక్క పంటలోనూ ఇది డ్రిప్కు వాడుకోవచ్చు, స్ప్రే చేసుకోవచ్చు. స్ప్రేకి వచ్చి మన 250 నుంచి 500 ml సరిపోతుంది. అలాగే డ్రిప్కి వచ్చి మనకు 500 ml టు 1 లీటర్ వరకు ఎకరాకు వాడుకోవచ్చు. మన పంట స్టేజ్ని బట్టి మనము 500 ml నుంచి అబోవ్నే మనం వాడుకోవాలా. కానీ ఒక్కసారి ఇది భూమి లేకపోయిందంటే మనం ప్రతి సంవత్సరం వాడుకోవాల్సిన అవసరం లేదండి. ఇది మనం సంవత్సరానికి 2 సార్లు వాడుకోవాలా. అది మనం రబీ, ఖరీఫ్లో వాడుకోవాలా. తర్వాత ఇది 2-3 ఏళ్ళు వాడిన తర్వాత శాశ్వతంగా చౌడు పోతుందండి. ఎందుకంటే
దీంట్లో హలోపిలిక్ అనే ఒక బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ఉప్పును తినే బ్యాక్టీరియా. అంటే చౌడు శాతం అనేది పూర్తిగా తినేస్తుందండి. ఎందుకంటే ఈ చౌడు ఉండడం వల్ల మనకు పంట అనేది దిగుబడి రాదు, అలాగే పైరు పెరుగుదల ఉండదు. పైరు వచ్చినా కూడా మనకు అడపాదడప మనకు దిగుబడి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే పంట కాలం కూడా ఎక్కువ అవుతుంది. దయచేసి రైతులు తెలుసుకోవాలి. ఈ అలోచెక్ వాడుకోండి. మీరు ఎందుకు చెప్తున్నానంటే మన రాయలసీమ ప్రాంతాల్లో అయితేమి, కర్నూలు రాయలసీమ ప్రాంతాల్లో అయితేమి, మన ఆంధ్రప్రదేశ్లో టోటల్ కోస్టల్ ఏరియాలో అయితేమి ప్రతి ఒక్కరు ఈ ప్రోడక్ట్ వాడుతున్నారండి. చాలా మంది రైతులకు తెలియదని దీని గురించి చెప్తున్నాను. ఇది అప్డేట్ అయ్యిందండి. దీంట్లో మైక్రోబ్స్ కూడా వస్తున్నాయి. అంటే మనం వేసిన ఇది వాడిన వెంటనే ఏమేం చేస్తుందంటే చౌడును పాగొడుతుంది. అలాగే మొక్కకు అలాగే పంటకు కావాల్సిన పోషకాలు కానీ, నైట్రోజన్ కానీ, ఫాస్ఫరస్ కానీ, పొటాషియం కానీ కావాల్సిన న్యూట్రియన్స్ కూడా మనకు ఇస్తుంది. అలాగే వీటిలో మైక్రోబ్స్ ఉంటాయండి. మనం వేసిన ఫర్టిలైజర్ భూమిలో కరగకపోయినా ఇది కరిగించి మొక్కకు అందజేస్తుందండి. ఈ ప్రోడక్ట్ అనేది ఏ కంపెనీలో లేదండి. శ్రీ బయో అసెటిక్స్ వాళ్ళ కంపెనీలో మాత్రమే ఉంది. ఇది ఏ కంపెనీలో ఏ టెక్నికల్ కూడా లేదు. ఇది పేటెంట్ ప్రోడక్ట్ అండి, శ్రీ బయో వాళ్ళది. ఇది ఆ కంపెనీ వాళ్ళు మాత్రమే దీన్ని తయారు చేస్తారు. దీన్ని కూడా మనం ముఖ్యంగా గమనించినట్లయితే ఇండియన్ కౌన్సిల్ అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళు, లక్నో యూపీ ఉత్తరప్రదేశ్ ఇండియన్ కౌన్సిల్ అగ్రికల్చర్ రీసెర్చ్ వారు రీసెర్చ్ చేసి దీన్ని కనుగొనడం జరిగిందండి. ఇది వాడుకోవడం వల్ల రాబోయే తరానికి కూడా మనము చౌడు లేకుండా సారవంత భూములు ఇవ్వగలిగిన వాళ్ళు అవుతాము. దయచేసి ప్రతి ఒక్క రైతు సోదరుడు తెలుసుకోవాలా. అలాగే మనం చాలామంది ప్రాంతాల్లో చౌడు ఉన్న ప్రాంతాల్లో అయితే, సార్ మా భూమిలో చౌడు అనేది ఎక్కువగా ఉంది, జిప్సం వాడుతూ ఉన్నాము, కానీ అద్భుతంగా అయితే మాకు రిజల్ట్ లేదు, అప్పటికప్పుడు పంట పడుతుంది కానీ అది కూడా తక్కువ పండుతుంది. ఓకే, ఇది ఒక 2-3 ఇయర్స్ మనం భూమిలో వాడుకోవడం వల్ల, మనం సంవత్సరానికి 2 సార్లు చొప్పున దీన్ని వాడుకోవడం వల్ల హలోచెక్ అనేది మనకు భూమిలో ఇది ఏం చేస్తుందంటే, ఫస్ట్ భూమిలో మనం స్ప్రే చేసిన వెంటనే దీంట్లో ఒక హలోపిలిక్ అనే ఒక బ్యాక్టీరియా ఉంటుందండి. ఉప్పు తినే బ్యాక్టీరియా, అంటే చౌడు తినే బ్యాక్టీరియా ఉంటుంది. అది ఏం చేస్తుందంటే దాని సంఖ్యను అనేది ఇది మనకు ఇది స్ప్రే చేసేటప్పుడు కంపల్సరీ భూమిలో మాత్రం తేమ ఉండాలా. ఇది స్ప్రే చేసిన వెంటనే ఇది దీంట్లో మైక్రోబ్స్ ఉంటాయి, అలాగే హలోపిలిక్ బ్యాక్టీరియా ఉంటుంది. ఏం చేస్తుందంటే దాని సంఖ్యను అనేది పెంచుకుంటుంది. దీని సంఖ్య అనేది పెంచుకోవడం వల్ల మనకు ఏమవుతుందంటే మనకు దీని సంఖ్య అనేది కోటాను కోట్ల బిలియన్ సంఖ్యలో పెంచుకునేసి ఆ చౌడు మీద అనేది ఇది యుద్ధం అనేది స్టార్ట్ చేస్తుంది అనమాట. అంటే ఆ చౌడు అనేది శాశ్వతంగా తగ్గించడానికి ట్రై చేస్తుంది. అందుకే మనం రబీలోను ఖరీఫ్లోను పంటకు ముందు బీడు భూములను స్ప్రే చేసుకోవచ్చు. లేకుంటే వరిలో అయితే మొదటి దఫా వేసే ఎరువుల్లో మన దీని కాంబినేషన్లో ఇండిరూట్స్ అనేది దొరుకుతుందండి. ఇండిరూట్స్ కాంబినేషన్లో హలోచెక్ ఇండిరూట్స్ కాంబినేషన్లో మనం చల్లుకోవచ్చు. ఓకే, ఇండిరూట్స్ గురించి మళ్ళీ సపరేట్ వీడియో పెడతాను. ఓకే, ఓన్లీ ఇది హలోచెక్ గురించే. దీన్ని ఆర్డర్ ఎలా చేసుకోవాలని కూడా చెప్తానండి. మీకు ఆర్డర్ మీకు కావాలనుకుంటే నేను కింద ఒక నెంబర్ ఇస్తాను కామెంట్లో. ఆ నెంబర్కి మీరు ఎంత కావాలా, ఎంత క్వాంటిటీ కావాలన్నా కూడా మీకు కొరియర్ చేస్తారు. ఓకే సార్, మిగతా దానిలోకి దీనికి ఏమంటే ఇది ఒక్కటేనండి. ఇంతవరకు ఏ కంపెనీ వాళ్ళు కూడా హలోచెక్ అనేది లాంటి చౌడు తినే బ్యాక్టీరియా, అలాగే చౌడు శాతం తగ్గించే బ్యాక్టీరియాను ఇంతవరకు ఎవరు కనుగొనలేదు. ఓన్లీ శ్రీ బయో అసెటిక్స్ వాళ్ళు మైక్రోబ్ టెక్నాలజీతో దీన్ని కనుగొనడం జరిగింది. ఇది వాడుకోవడం వల్ల శాశ్వతంగా ఇంకోటండి, ఇంకా దీన్ని వాడుకోవడం వల్ల చాలా బెనిఫిట్లు ఉన్నాయండి. వాటిలో మనకు మొక్క డెవలప్మెంటు, అలాగే మనం గమనించినట్లయితే మొక్క యొక్క పెరుగుదల, మనం వేసిన ఫర్టిలైజర్ కూడా మొక్కకు 100% సాల్యుబిలైజింగ్ అంటే కరిగించి మొక్కకు అనేది చేరవేస్తూ ఉంటుంది. అలాగే ఇది వేరు వ్యవస్థ దగ్గరకు కూడా పోయేసి మనకు వేరు పెరుగుదలకు, అలాగే మొక్క ఎదుగుదలకు, అలాగే మొక్కలో వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి కూడా ఇది కీలక పాత్ర వహిస్తుంది. దీంట్లో మనకు 10 బిలియన్ 1 ml 10 బిలియన్ మైక్రోబ్స్ కూడా ఉంటాయండి. అంత అద్భుతమైన టెక్నాలజీతో ఈ శ్రీ బయో అసెటిక్స్ వాళ్ళు హలోచెక్ అనేది తీసుకురావడం జరిగింది. నేను ప్రతి ఒక్క పంటలోనూ వాడిస్తానండి నా రైతుకి. ఎందుకంటే ఈ హలోచెక్ పోవడం వల్ల ఇంకోటి నీళ్ళ వాటర్ pH కూడా ఎలా బ్యాలెన్స్ అవుతుందో కూడా చెప్తాను. చాలామంది ప్రాంతాల్లో కడప కానీ, రాయలసీమ ప్రాంతాల్లో కానీ, అలాగే కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో అయితే కనుక మనకు నీటి pH అనేది మనకు మధ్యస్థంగా ఉండకుండా వాటర్ pH ఆలకలైన ఉంటుంది, సెలనిటీ అలాగే
క్షారత్వము ఆమ్లత్వం అంటారు కదండి, అలా కూడా ఉంటుంది వాటర్. ఆ వాటర్ని ఇది ఎలా చేస్తుందంటే, మనం మొక్కకు నీరు పెడతాం కదండి, ఈ అలో చెక్కు వాడుకోవడం వల్ల డ్రిప్లో ఆ వాటర్ pH కూడా మనకు నార్మల్గా వచ్చేసి, ఎప్పుడైతే మనకు ఆ వాటర్ pH అనేది బ్యాలెన్స్ ఉంటుందో, నార్మల్గా ఉంటుందో, అప్పుడు మనం వేసిన ఫర్టిలైజర్ కూడా మొక్క అందుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అలాగే వాటర్ pH ఎందుకు సార్ మెయిన్ మొక్క కంటే, మనం వేసిన ఫర్టిలైజర్ కానీ మనం వేసిన ఎరువులు కానీ మొక్కకు అందజేయాలంటే నీటిలో కరిగించుకొని అది మొక్క తీసుకోవాలా. నీటి pH అనేది మనకు బ్యాలెన్స్గా లేకపోతే మనకు సఫిషియెంట్గా న్యూట్రియన్స్ అందక మొక్క అనేది మనకు అందవినంగా మారిపోయి న్యూట్రియన్స్ సరిగ్గా అందక ఫుడ్ అనేది అందక మొక్క చనిపోయి అలాగే మొక్క డల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. దయచేసి ప్రతి ఒక్క రైతు సోదరుడు దీనిని మనం ప్రతి ఒక్క పొలంలోనూ వాడుకోవాలా, ప్రతి ఒక్క పొలంలోనూ దీన్ని వాడుకోవాలనేది చెప్తాను. ఎందుకంటే దీని కాస్ట్ వచ్చి మనకు లీటర్ మన హాఫ్ లీటర్ వచ్చి 500 ml వచ్చి మనకు 850 నుంచి 950 పైన, 950 లోపల, కానీ మ్యాక్సిమం అంటే 1000 రూపాయల లోపల, అంటే 850 నుంచి 1000 రూపాయల లోపల ఉంటుందండి ఇది 500 ml. దీన్ని వాడుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ప్రతి ఒక్క రైతు సోదరుడు ప్రతి ఒక్క పొలం ఒకటండి, దీని మీద మీకు నమ్మకం రావాలంటే ప్రస్తుతం మనం ఒక ఎకరాకే వాడుకోండి. ఎకరాకే వాడిన తర్వాత దాని పనితనం అనేది ఎలా ఉందనేది కూడా మీరు తెలుసుకొని తర్వాతే అన్ని పొలాలకు వాడుకోవాలా. కానీ నేనైతే మన ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ, కర్ణాటక కానీ ప్రతి ఒక్క రైతు సోదరుడు కూరగాయల పంటలు అయితేమి, పండ్ల తోటలు అయితేమి, అన్ని పంటల్లో కూడా దీన్ని వాడుకుంటే అద్భుతంగా మనకు భూమి నాశనం కాకుండా మనకు భూమిలో చౌడు శాతం తగ్గి అలాగే నీటి pH కూడా దీని వల్ల బ్యాలెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సార్ మీరు అంటున్నారు ఫస్ట్ నుంచి నీటి pH వల్ల మనకి, ఎందుకంటే నీరు అనేది చాలా ప్రధానం అండి మొక్కకు. ఎందుకంటే మనం వేసిన ఎరువులు కానీ మొక్క కరిగించి అందించుకోవాలనుకుంటే వాటర్ అనేది కీలక పాత్ర వహిస్తుంది. కానీ కీలక పాత్ర వహించే వాటర్ కూడా మనకు pH అనేది బ్యాలెన్స్ లేకపోతే, కానీ ఇంతవరకు నీటిని pH బ్యాలెన్స్ చేసే పాకెట్లో ఏది లేదు. కాల్ దగ్గరే చెప్తామండి శ్రీభాయ్ వాళ్ళది. నీటి pHను కూడా ఇది మొక్కలో అసలు ఈ హలో చెక్కు ఇన్ని అద్భుతంగా పనిచేసే ప్రోడక్ట్, ఇన్ని క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్ మార్కెట్లో ఎక్కడా లేదు. ఇది నా గ్యారంటీ. ఒక్కసారి దీన్ని వాడిన రైతు మరలా దీన్నే వాడతారు. ఎందుకంటే ప్రస్తుతం సిచ్యువేషన్ కూడా బాగాలేదండి. మనం వేసిన కెమికల్ ఫర్టిలైజర్ వేయడం వల్ల వేసి మనం పెట్టుబడులు ఎక్కువ అవుతున్నాయి, కానీ మనం అనుకున్న దిగుబడి అనేది రావడం లేదు. ఎందుకంటే ఈ బయాలజికల్స్ నేను ఎందుకు ప్రోత్సహిస్తానంటే ప్రతి ఒక్క రైతు సోదరుడికి, ఇది కెమికల్ కాదండి, బయాలజికల్ అంటే మైక్రోబ్స్, అంటే ఒక బ్యాక్టీరియా ద్వారా దాన్ని తయారవుతుందండి. ఇది పర్యావరణానికి ఇబ్బంది ఉండదు. ఇంకోటి భూమి నాశనం కాదు, పర్యావరణానికి హాని చేయదు. అందుకేనండి నా యూట్యూబ్ ఛానల్లో పర్యావరణానికి హాని చేయని వాటినే నేను ఎక్కువగా ప్రోత్సహిస్తుంటాను రైతులకు. నేను ఎక్కువగా బయాలజికల్సే ఎక్కువగా రికమెండ్ చేస్తానండి. నాట్ ఏ ఎంప్లాయే కాదు, మనం చదువుకున్న న్యాయం చేయాలండి. ఎందుకంటే మనం ఈ బయాలజికల్స్ వాడుకోవడం వల్ల భూమి అనేది నాశనం కాదండి, రాబోయే మన పిల్లల తరాలి వారికి కూడా మనం సారవంత భూములు ఇవ్వగలుగుతాము. దయచేసి ప్రతి ఒక్క రైతు సోదరుడు హలో చెక్ వాడుకోవాలా. వాడుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది ఒకసారి సాయిలే పోయిందంటే, అదే భూమిలోకి వెళ్ళిందంటే దీని పని అనేది మనకు ఇమీడియట్గా 3 నుంచి 4 రోజుల నుంచే దీని పని అనేది స్టార్ట్ చేస్తుందండి. ఒకటి, ఈ ప్రోడక్ట్ నేను ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే, అసలు ఇప్పుడుండే కాలంలో భూమిలో చౌడు శాతం తగ్గించే ప్రోడక్ట్లు, అలాగే ఇది ఏమేం చేస్తున్నది మీకు చెప్పాను ఇంతకుముందు, అలాగే ఇప్పుడు కూడా చెప్తాను, ప్రతి ఒక్కటి చెప్తాను వినండి. దీంట్లో నైట్రోజన్ సాల్బిలైజింగ్ బ్యాక్టీరియా ఉంటుంది, ఫాస్ఫరస్ సాల్బిలైజింగ్ బ్యాక్టీరియా ఉంటుంది, పొటాష్ సాల్బిలైజింగ్ బ్యాక్టీరియా ఉంటుంది, మొక్కకు కావాల్సిన ఎన్నో పోషకాలు కావాల్సిన దీంట్లో ఉంటుంది. అలాగే ఇది చౌడు శాతం తగ్గించడమే కాకుండా మనం పెట్టిన నీటి pH కూడా బ్యాలెన్స్ చేసే కెపాసిటీ ఉన్న ప్రోడక్ట్, అద్భుతమైన ప్రోడక్టు. ఇంకోటి, భూమిలో చౌడు శాతం 100% భూమిలో, నేను చెప్తున్నాను 100% భూమిలో చౌడు శాతం తగ్గించే ప్రోడక్ట్లో అసలు ఏ ప్రోడక్ట్ లేదు. దీనికి సాటి వచ్చే ప్రోడక్ట్ అసలు లేనే లేదు మార్కెట్లో. నేనైతే రొమ్ము విరిచి చెప్తానండి. ఎందుకంటే
దీనంత అద్భుతమైన టెక్నాలజీ ఇంతవరకు ఎవరు తీసుకురాలేదు మార్కెట్లో. హలో చెక్కు ఇంకోటండి, దీన్ని వాడిన రైతులు ఒకసారి తెలుసుకోండి, మీ ఊర్లో ఉంటే దీని పనితనం అనేది ఎలా ఉంటుందనేది కూడా మీరు చూడొచ్చు. ఇంకోటండి, దీన్ని ఆర్డర్ చేసుకోవాలనుకున్న నా నెంబర్ పెడతాను కామెంట్లో, ఆ నెంబర్ హాయ్ అని పెట్టండి. మీకు ఎన్ని లీటర్స్ కావాలా మీ కొరియర్ కూడా మేము పంపిస్తాం. ఓకే, మీకు ఎలా వాడుకోవాలని కూడా మేము పూర్తిగా చెప్తాం. అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా ఈ హలో చెక్ గురించి నాకు కామెంట్లో అడగండి, నేను కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను. అలాగే ప్రతి ఒక్క రైతు సోదరుడు ప్రతి ఒక్క భూమిలోనూ, కొత్త రైతులైతే 1 ఎకరాకు వాడి చూడండి చాలు. 1 ఎకరాకి నేను ఎందుకు చెప్తానంటే ఇవి మనకు పర్యావరణానికి హాని చేయవు. అలాగే వీటిలో మనకు ఎన్నో కొన్ని కోటాను కోట్ల మైక్రోబ్స్ అనేవి ఉంటాయి. మనకు 10 బిలియన్స్ 1 ml ఉన్నాయంటే మీరు చూసుకోండి ఎంత దాన్ని. ఇది స్ప్రే చేసేటప్పుడు ప్రతి ఒక్క రైతు సోదరుడు భూమిలో తడి అనేది, తేమ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలా. ఎందుకంటే మీరు తేమ అనేది మెయింటైన్ చేయకపోతే చనిపోతాయి అనమాట. అందుకే భూమిని మనం తడిపేసి స్ప్రే చేసుకుంటే అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే మొక్కజొన్నలో అన్ని పంటల్లో వాడుకోవచ్చండి. ఈవెన్ పండ్ల తోటలు అయితే అద్భుతంగా పనిచేస్తుందండి ఇది. ఎందుకంటే ఈ పండ్ల తోటల వాళ్ళు వాటర్ డ్రిప్ ద్వారా ఇస్తూ ఉంటారు కాబట్టి ఎక్కువ పోయి వాటర్ pH కూడా నార్మల్గా ఉండదు. ప్రతి ఒక్క రైతు సోదరుడు దీన్ని డ్రిప్ మందుగా కూడా వాడుకోవచ్చు. మీకు ఎటువంటి సందేహాలున్నా ఈ హలో చెక్ గురించి మీరు నన్ను కామెంట్లో అడగండి. మీకు కంపల్సరీ మీకు నేను రిప్లైనే ఇస్తాను, దీన్ని ఆర్డర్ ఎలా చేసుకోవాలి అనేది. ఇంకోటండి, మార్కెట్లో చాలామంది జిప్సం వేసుకుంటే సరిపోతుంది, హలో చెక్ వేసుకున్నాం. ఇంకోటండి, హలో చెక్ అనేది హలో చెక్కే, జిప్సమ్ జిప్సమే. ఓకే, మీ ఆప్షన్ అండి, వేసుకోవచ్చు. కానీ ప్రతి ఒక్క రైతు సోదరుడు నేను చెప్తున్నానండి, మనకు 850 లేదా 900 1000 లోపలే ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే దీని గురించి, దీనికి పోటీ వచ్చే సాటి వచ్చే ప్రోడక్ట్ ఇంతవరకు లేదు. ఇన్ని పనులు చేస్తుందండి ఇది. ఇంకోటి, మొక్కలో రెసిస్టెన్స్ పవర్ పెంచుతుంది. అంటే పర్యావరణంలో వచ్చి అధిక వేడి కానీ అధిక నీరు డ్రాట్ అంటే వాటర్ పెట్టుకోకపోయినా మొక్క అనేది దెబ్బ తినుకోకుండా స్టెబిలిటీ అంటే మొక్క యొక్క రోగ నిరోధక శక్తి పెంచుకోవడమే కాకుండా మీకు ఎప్పుడైనా సరే మనకు మొక్క రోగ నిరోధక శక్తి ఉందంటే ఆటోమేటిక్గా మనం స్ప్రే చేసిన మందులే కాదు, మనం వేసిన ఫర్టిలైజర్ కూడా మొక్క తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకోటండి, నేను ఇంతవరకు చెప్తున్నాను వాటర్ pH. సార్ వాటర్ pH ఎలా బ్యాలెన్స్ చేస్తుంది అంటే ఇదేమన్నా మోటార్లోకి ఇడిచేయాలా అంటారు. తప్పండి. మనం వాటర్ pH అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే మొక్కలో ఎప్పుడైనా సరే మనం వేసిన ఫర్టిలైజర్ కానీ మనం ఇచ్చిన డ్రిప్ మందు కానీ మొక్కకు అందాలంటే నీటి pH అనేది కూడా మనకు సమానంగా సమస్తంగా ఉండాలా. ఇది నీటి pH ఎలా బ్యాలెన్స్ చేస్తుందంటే ఇది డ్రిప్తో ద్వారా ఇడుస్తాం కదండి, లేకపోతే స్ప్రే చేస్తాం కదా అండి. ఇది మన సాయిల్లో పోయిన వెంటనే 1 mlలో మనకు 10 బిలియన్ మైక్రోబ్స్ ఉంటాయి. అలాగే హలోఫిలిక్ బ్యాక్టీరియా ఉంటుంది. అవి దాని సంఖ్య అనేది మన తడిలో మనం స్ప్రే చేసిన వెంటనే దాని సంఖ్య అనేది పెంచుకునేసి చౌడు శాతం తగ్గించుకోకుండా, అలాగే వాటర్ pH కూడా మన నీళ్ళు పోతుంటాయి కదండి, ఆడ బతికే ఉంటుంది ఈ బ్యాక్టీరియా అనేది. ఈ బ్యాక్టీరియా నీటి pH కూడా మనకు సమతుల్యంగా చేసేసి మనకు 100% మనం వేసిన ఫర్టిలైజర్ కూడా మొక్కకు అందడానికి ఆస్కారంగా ఉంటుంది. అలాగే చాలామంది ఫాస్ఫరస్ సాల్వేజింగ్ బ్యాక్టీరియా ఉంటుందండి. ఈ ఫాస్ఫరస్ సాల్వేజింగ్ బ్యాక్టీరియా అనేది, ఫాస్ఫరస్ మూలకం అనేది మనం గమనించినట్లయితే అన్మూమెంట్ మూలకం అంటారు. అంటే అది మనం వేసిన ఫర్టిలైజర్లో ఫాస్ఫరస్ వేసినామంటే అది అసలు మొక్క తీసుకోలేదు, అసలు కదలదండి. దాన్ని కూడా కరిగించి మనకు మొక్కకు అనేది అందజేస్తుంది. అలాగే నైట్రోజన్ సాల్వేజింగ్ బ్యాక్టీరియా అంటే గాలిలో మనకు నత్రజని అనేది ఎక్కువగా ఉంది. ముఖ్యంగా దానిమ్మలు అయితే నత్రజని ఎరువులు వాడకూడదు, ఎందుకంటే బ్లైట్కి అనేది మనకు అది చాలా ఇష్టం అనమాట నైట్రోజన్. అందుకే దానిమ్మలు అయితే అద్భుతంగా మహారాష్ట్రలో అయితే మోర్ దాన్ ఎక్కువ మంది రైతులు దీన్ని వాడుతున్నారు. దీనికి సాటి వచ్చే ప్రోడక్ట్ ఇంతవరకు మార్కెట్లో లేదు. మేము కాలర్ ఎగరే చెప్తామండి శ్రీబోయ్ అసెటిక్స్ వాళ్ళు. ఎందుకంటే ఇన్ని పనులు చేసే ఈ హలో చెక్ అనేది, ఇంతకుముందు హలో చెక్ అనేది ఒక 6 months అయిందండి అప్డేట్ అయింది విత్ నైట్రోజన్ సాల్వేజింగ్ బ్యాక్టీరియా, ఫాస్ఫరస్ సాల్వేజింగ్ బ్యాక్టీరియా, పొటాష్ సాల్వేజింగ్ బ్యాక్టీరియా విత్ మైక్రోబ్స్ 1 ml 10 అంటే 10 మిలియన్ 1 mlలో. కావున ప్రతి ఒక్క రైతు సోదరుడు వాడుకోవాలా. నేను ఇంతకుముందే చెప్పానండి, మీకు డౌట్గా ఉంటే 1 ఎకర్కు వాడిన తర్వాత మీరు తర్వాత అన్ని దానికి వాడుకోవచ్చు. సరే, మీరు ఇలా కాల్ రైరే చెప్తాను, దీంట్లో ఎంత ఉంది దమ్ము అంటారు. ఓకే, నాట్ ఓన్లీ అండి జిప్సం వాడుతున్నారు, మరి మీరు 10 సంవత్సరం జిప్సం వాడుతున్నారు కానీ చౌడు శాతం అనేది తగ్గుతుందా భూముల్లో అంటే లేదు.
కానీ మన రాయలసీమ ప్రాంతాల్లో అయితే ఏమి తెలంగాణ ప్రాంతాల్లో అయితే ఏమి ఆంధ్రప్రదేశ్లో కోస్తాంధ్ర ప్రాంతాలు అయితే ఈ హలో చెక్ వాడిన రైతులు మీరు తెలుసుకోండి, టెస్టిమోనియల్ కూడా చూడండి. అలాగే నా వీడియోలో కూడా చూడండి మీరు ఎలా పనిచేస్తుందని కూడా నేను చెప్తాను. అలాగే శ్రీబాయ్ అసెటిక్స్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కూడా ఓపెన్ చేయండి, దాంట్లో కూడా మీకు పనితనం అనేది చూపిస్తారు. అలాగే మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే కింద నా నెంబర్ పెడతానండి, ఆ నెంబర్కి మీరు హాయ్ పెట్టండి, మీకు కొరియర్ కూడా చేస్తారు. ఇంకోటండి, మీ ప్రైస్ కూడా నేను చెప్పేశాను. దయచేసి ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా మీరు దీన్ని ఆర్డర్ చేసుకొని ప్రతి ఒక్క భూమిలో కూడా స్ప్రే చేసుకోవాలా. ఇది ఇంత అద్భుతంగా పనిచేసేట్లో ఇంతవరకు మార్కెట్లో దీనికి పోటీ వచ్చే ప్రోడక్టే లేదు, నేను కాల్ దగ్గర చెప్తాను. కావున ప్రతి ఒక్క రైతు సోదరుడు ఈ హలో చెక్ను వాడుకోవడం వల్ల భూమి సారవంతమే కాకుండా భూమిలో చౌడు శాతం తగ్గి, అలాగే భూమికి మొక్కకు కావాల్సిన పోషకాలు అందజేసి, అలాగే ఫాస్ఫరస్ను కూడా కరిగించి ఇచ్చే దీంట్లో ఫాస్ఫరస్ సాల్యుబుల్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది. కావున వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. అలాగే మీ తోటి రైతులు కూడా ఈ మంచి విషయాన్ని షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.